ఇంగ్లీష్లో, తెలుగులో బాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ అనే కార్యక్రమానికి స్టార్ట్ చేస్తా ఉన్నాం. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఏమన్నాడు? జగన్ చేస్తున్నవే కాకుండా మన ప్రజలు ఎక్కడన్నా ఈయన నమ్మరేమో అని చెప్పి మళ్ళా జగన్ చేస్తూ ఉన్నాడు, కనీసం ఈ పలావ్ అన్న పెడతా ఉన్నాడు జగన్, ఆ పలావ్ కూడా పోతుందేమో చంద్రబాబుని పొరపాటున చంద్రబాబుని నమ్మితే ఆయన మోసానికి అని చెప్పి చంద్రబాబు నాయుడు అప్పట్లో ఏమన్నాడు? జగన్ చేస్తున్నవే కాకుండా జగన్ కన్నా ఇంకా ఎక్కువ చేస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఆయన అన్న మాటలు ఇవన్నీ కూడా మనం ప్రజల్లోకి తీసుకొని పోయే కార్యక్రమం. ఇంటింటికి కార్యకర్తలను పంపించాడు. ఈ మాటలు అనడమే కాకుండా ఇంటింటికి కార్యకర్తలను పంపించాడు. ప్రతి ఇంటికి తన నాయకులను కార్యకర్తలను పంపించడమే కాకుండా సరిగ్గా వాళ్ళ ఇళ్ళ ఎదుటనే వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్యనే అక్కడే కూర్చొని అక్కడే వాళ్ళ నాయకులంతా కార్యకర్తలంతా మిస్డ్ కాల్స్ కూడా ఇప్పించారు. వెంటనే ఒక ఓటీపీ, ఆ మిస్డ్ కాల్ చేసిన వాళ్ళకు ఒక ఓటీపీని కూడా జనరేట్ చేసినారు. ఆ ఓటీపీని వీళ్ళ ఫోన్లలో వీళ్ళు ఎంటర్ చేయగానే ఆ కుటుంబంలో ఎవరెవరికి ఏ పథకం వర్తిస్తుంది, ఈ పథకాలకు మీరంతా కూడా ఎలిజిబుల్ అయినారు, ఈ పథకాలకు సంబంధించిన డబ్బులన్నీ కూడా మీకు, మీ కుటుంబంలో 5 మంది ఉన్నారు, ఇల్లే అప్పటికప్పుడే కొట్టడము, మిస్డ్ కాల్ ఇమ్మని చెప్పడము, ఓటీపీ జనరేట్ చేయడము, ఓటీపీలో వెంటనే ఒక బాండ్ వచ్చేసేయడము. ఆ బాండులో ఏమని ఉంటాయి? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అనే మేమిద్దరము త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తూ ఉన్నాము. ఏం బాండ్ మీద ఉన్న మాటలు ఇవన్నీ నా ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇవన్నీ కూడా చూపించిన. ఆ బాండ్ల మీద ఉన్న మాటలు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అనే మేమిద్దరం త్రికరణ శుద్ధితో మీకు మాట చెప్తా ఉన్నాము. ఇంకా బాండ్ మీద ఏమని రాసినాము చదువుతా. చంద్రబాబు నాయుడు అనే నేను మన రాష్ట్ర ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని